సో ఒక స్క్రిప్ట్ యాక్సెప్ట్ చేసినందుకు మీరు కన్సిడర్ చేసే థింగ్స్ ఏంటి? ఆ రూల్స్ ఏం పెట్టుకోండి, వెరీ ఓపెన్గానే కూర్చుంటా. ఇప్పుడు మీ ట్రైలర్ విషయంలో కూడా అనవసరమైన రాద్ధాంతాలు అవి జరిగాయి. గొడవ అక్కడి నుంచి మొదలై మళ్ళీ అటు కరెక్టా ఇటు ఈ డిస్కషన్ పర్సనల్గా ఎఫెక్ట్ అవుతుంది అనుకున్నారా, లేదా సినిమాకి మాత్రమే ఎఫెక్ట్ అవుతుంది? నాకు అలా పేరు తెచ్చుకోవటం. వాట్ హ్యాపెండ్ రాంగ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ స్వాగ్ అంటే ఏం చెప్తాను? టీఎఫ్ఐ ఫెయిల్డ్ హియర్ అని నేను ముందే రిలీజ్ ముందే నేను మెన్షన్ చేసి చెప్తాను. యాక్సెప్ట్ ద రివ్యూస్ అని చెప్పేసి అన్నారు. ఇప్పుడు ప్రెసెంట్ కూడా అదే మైండ్ సెట్తో ఉన్నారు. ఇండియన్ రూపీ వాల్యూ పెరుగుతూ వచ్చింది, మన వాల్యూ పెరుగుతూ వచ్చింది, మన వయసు పెరుగుతూ అన్నీ పెరుగుతున్నాయి. ఆ రేటింగ్ నెంబర్లు కూడా 5 కాకుండా 100కు బాగుంటుంది. ఈ టైప్ ఆఫ్ బ్లడీ యాక్షన్ మూవీస్ అంటే అయ్యడానికి కొంచెం ఏమైనా ఆసక్తి చూపించగలుగుతున్నారు? అలాంటివి కొంచెం భయమే కొంచెం. అంటే హాయ్ శ్రీ విష్ణు. హలో అండి, నేను ధీరజ్ అండి ఫ్రమ్ ఫిల్మీ ఫోకస్. తెలుసు, పరిచయమే. అంటే మార్నింగ్ నుంచి ఇంటర్వ్యూస్ ఇచ్చి కొంచెం నీరసపడ్డట్టున్నారు. లేదు పర్లేదు, కొంచెం లైట్ పర్లే. ఓకే, అయితే విష్ణు ఇప్పుడు మీరు మీ కెరీర్ అనేది చాలా ఎక్సైటింగ్ కెరీర్. ఇప్పుడు ప్రజెంట్ లాస్ట్ ఒక స్పెసిఫికలీ పోస్ట్ కోవిడ్ మీ కెరీర్ అనేది చాలా ఎక్సైటింగ్గా ఉంది. అంటే మూవీస్ కానీ, లేదంటే వాటి రిజల్ట్స్ కానీ, లేదంటే వాటి నుంచి వచ్చే రిసెప్షన్ కానీ, ఇవన్నీ కూడా. సో ఒక స్క్రిప్ట్ సెలెక్ట్ చేసుకునే ముందు అంటే మీరు కొన్ని మధ్యలో 2-3 ప్రయోగాలు కూడా చేశారు. ఆ రిజల్ట్స్ ఏమైందని పక్కన పెట్టేస్తే మీ యాక్టింగ్కి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది వాటి నుంచి. సో మీరు ఒక స్క్రిప్ట్ ఇప్పుడు ఈ సింగిల్ యాక్సెప్ట్ చేసేటప్పుడు కానీ, లేదంటే నెక్స్ట్ ఒక 2-3 మూవీస్ ఆల్రెడీ లైనప్లో ఉన్నాయి. సో ఒక స్క్రిప్ట్ యాక్సెప్ట్ చేసేందుకు మీరు కన్సిడర్ చేసే థింగ్స్ ఏంటి? అంటే స్క్రిప్టేనండి. అంటే ఎవరు ఎలాంటి ఎలిమెంట్స్ ఉండాలని చెప్పేసి అసలు ఆ రూల్స్ ఏం పెట్టుకోండి. బేసిక్గా వెరీ ఓపెన్గానే కూర్చుంటా. అప్రోచ్ అయ్యారంటే కంపల్సరీ వింటా. అది కొత్త పాతళ్ళ ఏం చూడను. కొత్తళ్ళు అయితే మరీ ఈజీగా వింటాను. ఆల్రెడీ చేసిన వాళ్ళు అంటే వాళ్ళ మీద మనకు ఒపీనియన్ వచ్చేసి ఉంటుంది కదా, ఇలాంటి సినిమా చేశారు ముందు అనేది. అయినా వింటాను. బట్ కొత్త వాళ్ళు విన్నప్పుడు ఎగ్జైట్మెంట్ ఉంటుంది. అంటే కొత్తగా వచ్చినప్పుడే కదా మంచి థాట్స్తో వస్తారు ఫ్రెష్గా. రూల్స్ ఏం పెట్టుకోనండి. ఆ కథ చెప్పినంతసేపు నేను ఎంజాయ్ చేస్తున్నానా లేదా చూసుకుంటా. ఇప్పుడు నాకున్న లైనప్కి నచ్చిందంటే దేని తర్వాత ఏది వస్తే బాగుంటుంది అనేది కూడా మనం అన్నీ మన చేతిలో ఉండవు. టైమింగ్ ఇంపార్టెంట్. ఇప్పుడు సినిమా డెలివరీ చేసే టైమింగ్ ఇంపార్టెంట్. అది కొన్నిటికి కుదురుతుంది, కొన్నిటికి కుదరవు, అంతే. అది తప్ప ఇంకా అంతకు మించి ప్లేస్మెంట్ మారుస్తానేమో కానీ రూల్స్ పెట్టుకుని అలా చేయాలి ఇలా చేయాలి అనేది ఎప్పుడు ఉండదు. ప్లేస్మెంట్ అనేది ఎంత కీ రోల్ ప్లే చేస్తుంది అనుకుంటున్నారు? మెయిన్ అదేనండి, మెయిన్ అదే. ప్లేస్మెంట్ టైమింగ్, మన సినిమాలో టైమింగ్ అంటారు కదా, అలాగా సినిమాకి టైమింగ్ ఉన్నట్టే బయట సినిమా వచ్చే టైమింగ్ కూడా చాలా ఇంపార్టెంట్. ఆ టైంకి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఒక మంచి ఎమోషనల్ డ్రామా సెలెక్ట్ చేసుకున్నా. ఇప్పుడు ప్రజెంట్ అద్భుతమైన ఎమోషనల్ డ్రామా తీసుకున్నా. కాకపోతే అది నేను స్టార్ట్ చేయడానికి నెక్స్ట్ ఇయర్ పడుతుంది. అంటే నెక్స్ట్ ఇయర్ ఎండ్కి వస్తుంది అది. ఆ టైంకి బయట సొసైటీ ఇన్ఫ్లుయెన్స్ కూడా చాలా ఉంటుంది. ఏదన్నా అవ్వచ్చు. మనం ఆ టైంకి ఏదో నిజంగానే ఏదో కెలామిటీతో బాధపడవచ్చు, ఏదో జరగవచ్చు, ఏదో ప్రమాదం ఫర్ ఎగ్జాంపుల్. ఆ మూడ్లో ఉన్నప్పుడు సినిమా వచ్చింది అనుకోండి, ఆల్రెడీ బయట ఉన్న మూడే డిస్టర్బ్డ్గా ఏడుపులతో కొంచెం దీంట్లో ఉంటాం, నెగిటివ్ దీంట్లో ఉంటాం. అలాంటి టైంలో మనం ఏడుపు సినిమా తీసామనుకోండి, నేను చెప్పేది అదనమాట. అలాంటి టైంలో అందరూ ఏది కోరుకుంటారు, మంచి ఎంటర్టైనర్ కోరుకునే మూడ్ రావచ్చు. అలా మనకు ఫ్లిప్ అవుతూ ఉంటాయి కదా. అండ్ దట్టు సీజన్ బట్టి కొన్ని సినిమాలు బాగా ఆడుతూ ఉంటాయి. ఒకటి ఆడినప్పుడు ఆ స్టైల్లోనే నెక్స్ట్ చాలామంది ఫాలో అవుతారు, ఇదే కరెక్ట్ కదా అని. ఆ ట్రెండ్ కొద్ది రోజులు కంటిన్యూ అవుతుంది. మళ్ళీ తర్వాత నుంచి ఆ ప్యాటర్న్లో చేసినవి కూడా వర్కౌట్ అవ్వవు. అంటే మారింది మళ్ళీ మూడ్, టైమింగ్. అదే ఆ టైమింగ్ చాలా ఇంపార్టెంట్. అది మన చేతిలో ఉండదు, బట్ కొంచెం ప్లాన్ చేసుకుంటే కొంచెం అన్నా దాన్ని మ్యాచ్ చేయగలుగుతాం. మీరు చెప్పారు ఇప్పుడు ట్రెండ్ తగ్గట్టుగా ప్రాజెక్ట్ చూస్ చేసుకోవడమే కదా, ట్రెండ్ తగ్గట్టు రిలీజ్ చేయడం కూడా చాలా క్రూషియల్. చాలా క్రూషియల్, చాలా. ఓకే, అయితే సింగిల్ రిలీజ్ సినిమా వచ్చేటప్పటికి కొంచెం అబ్రప్ట్గా సడన్గా ఆల్ ఆఫ్ ఎ సడన్ ఇలా May 9th రిలీజ్ అనేది రావడానికి దానికి కారణం ఏంటి అసలు? మా ప్లాన్ షూట్ అప్పటి నుంచి సమ్మర్ అనే ఫిక్స్. సమ్మర్ అయితే సమ్మర్, లేకపోతే పండగ అనుకున్నాం. అలానే స్టార్ట్ చేసాం ఇది. బట్ పండగకి వచ్చేసరికి తండేల్ వద్దాం అనేది ఒక టైంలో అనుకున్నారు. సో తండ్రి సేమ్ ప్రొడక్షన్ కాబట్టి ఇప్పుడు వద్దు తర్వాత అనేది, ఇంకా సమ్మర్ అనేది మేము మెంటల్గా ఫిక్స్ అయిపోయాం. తండ్రి కూడా ఫిబ్రవరికి వచ్చింది. సో మేము ఫిక్స్ అయిన మేకే వచ్చాం. బట్ నా ఏ ప్రాజెక్టులు కూడా ముందు ఈ ఓపెనింగ్లు చేయటాలు, లేకపోతే
సినిమా మొదలైందని ఫోటోలు వాటిని కొంచెం పెట్టను నేను. ఉమ్. వన్స్ ప్రోడక్ట్ రెడీ అయిన తర్వాతే ఓకే ఇంత టైంలో రాగలుగుతాం అనేది క్లారిటీ ఉంది. దీనికి కూడా మేము ఫస్ట్ నుంచి 2 సాంగ్లు వదులుదాం, మంచి ట్రైలర్ వదులుదాం, ఇది ఎంటర్టైన్మెంట్ సినిమా, దీనికి పెద్ద అంటే ముందు నుంచి ప్రిపేర్ చేసేవలసిన అవసరం లేదు. స్వాగ్ లేదా ఫర్ ఎగ్జాంపుల్ స్వాగ్కి అది నేను మిస్ అయ్యాను, సరిగ్గా ప్రిపేర్ చేసే టైం దొరకలేదు. ఇప్పుడు మీరు అన్నట్టు దీనికి చాలు, దీనికి 1 month చాలు ప్రిపరేషన్కి. 1 monthలో మంచిగానే మేము అనుకున్నవన్నీ రీచ్ అవుతూ వస్తున్నాం. ఈ వారం కూడా ఆ ప్రమోషన్ మార్క్లో కనుక దాడితే వెరీ గుడ్. అంటే ఆడియన్స్ అటెన్షన్ సీకింగ్ స్పాన్ కూడా కొంచెం తగ్గింది, దాని ఎఫెక్ట్ కూడా పడిందా దీని మీద? అటెన్షన్ సీకింగ్ టువర్డ్స్ అండి, టువర్డ్స్ ఎనీ అంటే అది సినిమా అవ్వచ్చు, ఎనీ ఇష్యూ ఈజీగా మూవ్ ఆన్ అయిపోతున్నారు. అవునా? సో అంటే ఒక సినిమాని ఒక మే 9th రిలీజ్ అవుతుందంటే ఇంతకుముందు ఏం చేసేవారు, ఒక జనవరిలో నుంచి అనౌన్స్ చేసుకుంటారు ఫలానా సినిమా అని చెప్పేసి ఒక 15 days కో సాంగ్, ఒక టీజర్ లేదంటే ప్రోమోస్, ఇలాగా ఒక బిల్డ్ చేసుకుంటూ వచ్చారు 2-3 months నుంచి. ఇప్పుడు ఏమైపోతుందంటే రీసెంట్ గా చాలా మూవీస్, ఇప్పుడు మత్తు వదలరా 2 కానీ వీళ్ళందరూ కూడా సడన్ గా అంటే ఇదొక సినిమా ఉందా అని తెలియని కూడా తెలియదు, సడన్ గా అనౌన్స్ చేసి రిలీజ్ చేసి హిట్ కొట్టిన వాళ్ళు. అంటేనండి ఫర్ ఎగ్జాంపుల్ మనం 2000s టైంలో ఖుషీ సినిమా రిలీజ్ టైంలో ఒక 3 months ముందు ఆడియో రిలీజ్ అయ్యేది. 3 months ముందు రిలీజ్ అయ్యి అందరూ పాటలు ఇంట దాని గురించి మాట్లాడుకుంటా అది కింద గ్రౌండ్ లెవెల్ దాకా వెళ్ళిపోయి పిక్చర్ ఆ 3 నెలల టైం పట్టేది అనమాట. ఏది మొత్తం వెళ్ళిపోయి ఆ డేట్ కోసం ఎదురు చూడటం. అది అప్పుడులో డేట్లు ఇంత ఇప్పుడు మారుతున్నట్టు ఎక్కువ మారేవి కదా, ఫిక్స్ అంటే ఫిక్స్. కొద్ది రోజులు పోయిన తర్వాత ఆడియో రిలీజ్లను చేసేవాళ్ళం. 2 months ముందు చేయటం మొదలెట్టారు. అలాంటిది అలా స్లోగా 1 month దాకా వచ్చింది నాకు తెలిసి. తర్వాత ప్రీ రిలీజ్ ట్రెండ్ స్టార్ట్ అయింది నాకు తెలిసి. బహుశా అది ప్రీ రిలీజ్ సరైనవాడు సినిమా నుంచి మొదలైంది. ఆ ట్రెండ్లోకి వచ్చామన్నమాట. ఒక 10 రోజుల ముందు ప్రీ రిలీజ్ చేయటం అలా. అంటే ఇది వరకు మీరు నన్ను రీచ్ అవ్వాలంటే 2 నెలలు పట్టేది, ఇప్పుడు 2 రోజులు చాలు. అది ఫోన్ వల్ల అవ్వచ్చు, మొత్తం డిజిటలైజ్ అయిపోయి ఉండొచ్చు. న్యూస్లు మనం అంటే కనిపించేస్తున్నాయి కదా. ఇదివరకు న్యూస్ అంటే టీవీ పెట్టి చూడాలి, ఇంట్లో ఉన్నప్పుడు చూస్తాం, లేకపోతే నైట్ 9 to 9:30 న్యూస్ వచ్చేది, అలా తెలిసేది మనకి. ఇప్పుడు అదేం అవసరం లేదు, ఫోన్ చేతిలోనే అన్నీ ఉన్నాయి కాబట్టి ఈజీగా రీచ్ అయిపోతున్నాం. సో దీనికి ముందు నుంచి ఎప్పటి నుంచో ప్లానింగ్ అవసరం లేదు. కరెక్ట్గా ఆ కమింగ్ 10 daysలో ఉన్నప్పుడు పర్ఫెక్ట్గా అడిగి కనుక మంచి ఐటమ్స్తో, అదే ఐటమ్స్ ఇన్ ద సెన్స్ మంచిగా ఇంట్రెస్టింగ్గా చెప్పి ఇలా సినిమా అంట, ఇదేదో కామెడీ సినిమా అంట, లేకపోతే ఇదేదో డ్రామా అంట, ప్రాపర్గా ప్రొజెక్ట్ చేసి మంచి ట్రైలర్ వదిలేమంటే కనుక ఆ టైం చాలండి. ఇప్పుడు ప్రజెంట్ రన్నింగ్ దానికైతే చాలు, ఆ టైం చాలు. ట్రూ, అది ఆ విషయం మాత్రం కరెక్టే. అది అయితే ఇప్పుడు మీ ట్రైలర్ విషయంలో కూడా అనవసరమైన రాద్ధాంతాలు జరిగాయి. సో అంటే ఇది ముందు ఎక్స్పెక్ట్ చేయలేదా మీరు? చేయలేదు. అంటే అనవసరంగా రాద్ధాంతాలు వస్తాయంటే ఎవరు కూడా మనం చెయ్యం కదా అలాగా. అది అనుకోలేదు. చిన్నగా ఇలా ఇబ్బంది జరిగింది అని తెలిసింది. వెంటనే గొడవ అక్కడి నుంచి మొదలై మళ్ళీ అటు కరెక్టా ఇటు ఈ డిస్కషన్లోకి వెళ్ళిపోయిన మన కాపీ రెడీ చేసుకోవాలి, టైం వేస్ట్ చేసుకోవటం ఇష్టం లేదు. ఒకళ్ళు హర్ట్ అయ్యారు, ఇమీడియట్ సారీ చెప్తే ఇష్యూ క్లోజ్ అయిపోయేదానికి టైం అంటే అది మేము డ్రాగ్ చేసుకుంటే ఇలా ఇష్యూ మీద మళ్ళీ ఏదో చేసి ఇదంతా టైం వేస్ట్ అవుతుంది. సారీ చెప్పేస్తే ఇష్యూ అయిపోతుంది, మళ్ళీ ఎవరి పనులు చేసుకోవచ్చు. లేదా ఏదో ఒకటి టాపిక్ వచ్చి దానివల్ల ఇంకో 10 మంది మన కంపెనీ నుంచి ఒక 10 మంది టైం వేస్ట్ చేసుకోవటం, వాళ్ళకు 10 మంది, అంత టైం వేస్ట్ వ్యవహారం. సారీతో క్లోజ్ చేస్తే అయిపోతుంది. అంటే సారీ చెప్తే ఇష్యూ క్లోజ్ అయిపోతుంది అంటాం అనే ఇష్యూ అయితే సారీ చెప్పేయడానికి అది నా ఇష్యూ అవ్వచ్చు, ఎవరి ఇష్యూ అని ఇప్పుడు పెద్ద గొడవ అవుతుందండి ఇక్కడ. మనం వెళ్ళి సారీ చెప్పించండి అడితే గొడవ అయిపోతుంది అన్నప్పుడు చెప్పేయటమే బెటర్. సో ఆ విధంగానే ఇష్యూ వచ్చిన వెంటనే అయ్యో ఇష్యూ అయ్యిందా అని తెలిసిన వెంటనే దాన్ని క్లోజ్ చేస్తాం. ఓకే. అయితే అంటే అది స్పెసిఫిక్గా ఒకళ్ళ ఇష్యూ అని కాదు, సో మల్టిపుల్ పర్సన్స్ కూడా దాని గురించి రియాక్ట్ అవ్వడం కానీ, లేదంటే మీ అంటే ఈ ప్రొడక్షన్ హౌస్ నుంచి కొంతమంది రియాక్ట్ అయ్యారు, అక్కడి నుంచి డైరెక్ట్ రియాక్షన్స్ లేకపోయినా సరే ఇండైరెక్ట్ రియాక్షన్స్ ఉన్నాయి. సో దీన్ని అంటే మీకు పర్సనల్గా ఎఫెక్ట్ అవుతుంది అనుకున్నారా, లేదంటే సినిమాకి మాత్రం ఎఫెక్ట్? నాకు ఇప్పుడు అదంతా కాంట్రవర్సీ పబ్లిసిటీ ఇదవుతుందండి. నాకు అలా ఇష్టం లేదా, నాకు ఇష్టం ఉండదు అందులో. నాకు అలా పేరు తెచ్చుకోవటం అది ఇష్టం లేదు. దానివల్ల ఏదో అప్పుడు అలా అయింది కదా, అది నాకు వద్దు. బట్
ఉంటుంది. అదే మీరు చెప్పిన దాని తర్వాత సాగింది ఇదంతా అన్నారు కదా, అది నేను సారీ చెప్పడం వల్లే అలా చిన్నగా అలా వెళ్ళి స్లోగా మళ్ళీ అది డల్ అయిపోయి ఎవరి పనుల్లో వాళ్ళు పడిపోయాం. ఓకే. ఇప్పుడు అంటే ఇప్పుడు ఆల్రెడీ సెన్సార్డ్ వర్షన్‌లోనే మారిపోయినాయి. ఆడోళ్ళు అనేది గాని, లేదంటే ఏదైతే వైరల్ అనవసరంగా ఇష్యూ అయిందో అది ఆల్రెడీ సెన్సార్డ్ వర్షన్స్‌లోనే అన్ని చేంజ్ చేయడం జరిగింది. సో, అంటే దీన్ని బేస్ చేసుకొని అంటే ఇలా హర్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి ఇంకా సినిమాలో ఇంకా కొన్ని మార్పులు ఏం చేయాల్సి వచ్చిందా? అస్సలు ఓకే. నథింగ్ ఎట్ ఆల్. అంటే మీరు ట్రైలర్ లాంచ్‌లో చెప్పారు కదా, అందరు హీరోల మీద కూడా అలా ఉన్నాయి అని చెప్పేసి. హీరోల మీద ఏమి అంటే వాళ్ళ ఇంటర్ప్రిటేషన్స్ లాగా కొంచెం ఫన్నీగా ఉంటాయి. ఫన్నీగా ఉంటాయి. ఎందుకంటే మేము చెప్పేది ఒక సూపర్ హీరో కదో లేకపోతే ఎవడో కాదు, రెగ్యులర్గా సమ్ అమీర్పేట ఏరియాలో ఉండే ఇద్దరు పెళ్లి కాని కుర్రాళ్ళు కాదండి. వీళ్ళు దినచర్య చెప్తా, దాన్ని బట్టి మీకు అర్థమైపోతుంది నేను ఏ ఉద్దేశంతో అన్నాను. అలా అంటే ఎక్కువ ఎందుకు అలా రియాక్ట్ అయ్యి ఉంటాం. పొద్దున్నే లెగుస్తారు, 2 రీళ్ళు చూసుకుంటారు, రెడీ అవుతారు, ఆఫీస్కి పోతారు. ఆఫీస్కి వెళ్ళి ఏ రెస్టారెంట్కి వెళ్ళి బఫే తిందామా ఏది తిందామా అని ఆలోచిస్తారు. మళ్ళీ ఇంటికి వస్తారు, బీర్ వేద్దామా క్వార్టర్ వేద్దామా అని చూసుకుంటారు. అది వేసిన తర్వాత ఐపీఎల్ మ్యాచ్ చూద్దామా, లేకపోతే సినిమాకి పోదామా, లేకపోతే ఫ్యాన్ వార్లోకి వెళ్ళి కాసేపు వెళ్ళుకుని పడుకుందామా. ఇది వీళ్ళ మెంటాలిటీ. వీళ్ళ మెంటాలిటీ ఉన్నప్పుడు సినిమా అనేది కూడా వీళ్ళ లైఫ్లో పార్ట్. బయట ఆడియన్స్కి ఎలా సినిమా అంటే ఎమోషనో అలా ఉంటుంది. సో వీడు క్యారెక్టర్లో మనం చాలామంది మన ఫ్రెండ్స్ గ్రూప్లో కూడా చూస్తాం, సరదాగా పార్టీల్లో అయ్యి హీరోల్లో ఇమిటేషన్లు చేస్తాం. అందరం చేస్తాం. చిరంజీవి గారు ఫ్యాన్స్ చిరంజీవి గారు చేస్తారు, బాలయ్యబాబు గారు చేస్తారు. పర్ఫెక్ట్గా ఎవరో చేయలేరుగా, ఎవరో చేయలేరు వాళ్ళకి. మళ్ళీ అందుకే వాళ్ళు స్టార్స్ ఇవన్నీ. ఈ కాన్వర్జేషన్లో అభిమానులు చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. ఇప్పుడు మనం వెనకాల ఓ సీన్ జరుగుతున్నప్పుడు ఇలా స్క్రీన్ మీద నేను ఇలా ఉండేది, వెనకాల మహేష్ బాబు గారి ఫోటో ఏదో అలా పాస్ అవుతుంది, ఎన్టీఆర్ గారు హ్యాపీ ఫీల్ అవుతారు కదా. అలాంటి మూమెంట్స్ ఇవ్వటం కోసమే ప్రయత్నం తప్పితే వేరే విధంగా అవి వాడేసి ఇప్పుడు మనం ఏదో అలాంటి మీ సినిమాలు ఎప్పుడు కూడా ఆ తరహా ఇది అది ఉండదు. అంటే మీరు వెంకటేష్ గారి సినిమాని ఇంటర్ప్రిట్ చేసినప్పుడు బ్రోచేవర్ క్లైమాక్స్ లో ఏం కావాలి మన లైఫ్ కి, మనకి ఇలా చేసేద్దామా, మన అమ్మాయికి లైఫ్ ఇచ్చామంటే లేదు మనం ఇలా చేద్దాం సింపుల్ గా. చిన్న చిన్న న్యూయన్సెస్ కూడా బాగుంటాయి, క్యూట్ గా ఉంటాయి అనమాట. ఆయన క్రెడిట్స్ లో అది వచ్చినప్పుడే జనాలు చాలా ఎంజాయ్ చేశారు. దీంట్లో కూడా చాలా బాగుంటాయి, చాలా బాగుంటాయి. అందరు హీరోలు సాటిస్ఫై అవుతారు, అందరు హీరోలు ఫ్యాన్స్ సాటిస్ఫై అవుతారు, హ్యాపీ ఫీల్ అవుతారు. ఓకే. అంటే ఇందాక ఫ్యాన్ వర్స్ అని మెన్షన్ చేస్తారు, చూస్తూ ఉంటారా మీరు ఈ ఇన్స్టాగ్రామ్ ట్విట్టర్ లో? చూడటం అంటే కుర్రాళ్ళు చేసి ఎక్కువ అయ్యే ఇప్పుడు పెడతా ఉంటారు, ఆబ్వియస్లీ పెడతా ఉంటారు, చూస్తూ ఉంటాం, అర్థం అవుతుంది. ఓకే, వాళ్ళ మైండ్ సెట్ అర్థం చేసుకోవడం ప్రయత్నిస్తాం. దేంతో ఉన్న అంటే మనం సినిమాలో ఏం చూపించాం, సినిమాలో ఈ డైలాగులు అన్నీ ఉంటాయి. హ్యాపీగా ఉండేవాళ్ళం కదరా మన లైఫ్ అని, ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ ఉన్నా కూడా హ్యాపీగానే ఉండేవాడు సింగిల్ అనేది చెప్తాం. మనం పర్టికులర్గా చూపించాం, ఇదిగో వీళ్ళిద్దరు కొట్టుకుంటారు అది చూపించాం. ఉంటాయి సరదాగా ఉంటాయి. ఓకే. సో అంటే ఈ మూవీ ప్రమోషన్ సాంగ్స్లో కానీ, లేదంటే ఇప్పుడు వచ్చే ఈ హీరోయిన్స్ డాన్స్ రీల్స్ కానీ, ఈ అల్లు అరవింద్ గారి దిల్ రాజు గారి డాన్స్ స్టెప్స్ అనేవి కొంచెం మిమిక్ చేసినట్టుగా, సో వాళ్ళకి ముందే చెప్పారా, లేదంటే వాళ్ళు జస్ట్ డైరెక్ట్ చూసుకొని? నిజంగా చెప్పలేదండి, అసలు చెప్పలేదు. బట్ నేను పరిచయం ఉన్న ఎవరన్నా సరే అది సరదాగా చేస్తాను అనుకుంటారు, ఎందుకంటే నా గురించి తెలుసు కాబట్టి అనుకుంటారు. అరవింద్ గారికి చాలా ఫోన్లు వస్తాయండి, ఏంటి మీ స్టెప్లు అదిరిపోతున్నాయి అని. అంటే ఆయనకి అర్థం కాలేదండి ముందు, ఏంటి అని వచ్చి మాట్లాడుతూ అవును నా డ్యాన్స్లు అంటున్నారండి, ఏమైనా పెట్టారా మీరు అని అంటే, పెట్టేమండి ఇది అని చూపితే ఆయన నవ్వుకోలేక అసలు హైలైట్ చాలా స్పోర్టివ్ తీసుకున్నారు. ఇమీడియట్ దిల్ రాజు గారు అండి, చాలాసేపు నవ్వుకున్నారు, ఎంజాయ్ చేశారు. దిల్ రాజు ఎప్పుడు పాజిటివ్గా తీసుకున్నారు, వెరీ పాజిటివ్. ఆయన గురించి పంచులు కానీ లేదు ఆయన కూడా అంటే తెలుసండి, పర్ఫెక్ట్. వీళ్ళందరూ కూడా అంటే ఆ ట్రోల్కి దీనికి ఎలా తీసుకోవటం, పాజిటివ్ ఇది చేస్తే ఎలా పాజిటివ్గా చేయాలి అనే పాజిటివ్ చేస్తే అందరూ ఎంజాయ్ చేస్తారు. నా మీద వచ్చినా చేస్తాం, మీ మీద వచ్చిన పాజిటివ్గా వస్తాయి. అంటిల్ అన్లెస్ అది ఫ్యామిలీ పర్సనల్ అయిపోయి క్రాస్ అవ్వకుండా చెప్పి హెల్తీగా ఉంటుంది. ఓకే. అంటే మీరు ఇందాక చెప్పారు లైక్ మీ సినిమా సెలక్షన్స్లో మీరు ఎప్పుడు కూడా రిగ్రెట్ అవ్వలేదు అని చెప్పేసి, అది రిజల్ట్తో అంటే మీరు అల్లూరి కానీ లేదా స్వాగ్ కానీ ఇది కూడా రిగ్రెట్ అయితే లేదు మీకు ఇప్పుడు కూడా. అయితే మీరు ఈ స్వాగ్ ప్రమోషన్స్లో ముందే చెప్పారు కదా, టీఎఫ్ఐ ఫెయిల్డ్ హియర్ బ్యాచ్, ఈ సినిమా ముందే చూడండి అని చెప్పేసి. సో బట్ స్టిల్ ఆ సినిమాకి అదే జరిగింది. అంటే థియేటర్స్లో రిలీజ్ అయినప్పుడు దానికి వచ్చిన రెస్పాన్స్కి, లేదంటే
వన్స్ ఓటీటీ OTT, వచ్చిన తర్వాత అరే సీన్ చాలా బాగుంది, ఇది బాగుంది అని చెప్పేసి జరుగుతుంది. సో ఇది ఎందుకు అంటే స్పెసిఫిక్ రీజన్ ఏంటి అని అడగను కానీ, బట్ ఎందుకు దేని వల్ల జరిగి ఉండొచ్చు? వాట్ హ్యాపెండ్ రాంగ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ స్వాగ్ అంటే ఏం చెప్తారు? 100% ఆ కంటెంట్కి నేను ముందు ప్రాపర్గా ప్రిపేర్ చేయలేదు, అదొకటి. ఎంత ప్రిపేర్ చేసినా ఆ కంటెంట్ నా ముందు సినిమాల ఎఫెక్ట్ మెయిన్ సామజవరం ఓమిన్ బుష్ ఎంటర్టైన్మెంట్ అనే దాంట్లో పడినప్పుడు అది మిస్ అయినప్పుడు ఆడియన్స్ అందరికీ ఇబ్బంది. అదే టీఎఫ్ఐ ఫెయిల్డ్ హియర్ అని నేను ముందే రిలీజ్ ముందే నేను మెన్షన్ చేసి చెప్పడానికి కారణం కూడా అదే. నాకు ఆ క్లారిటీ వెరీ మచ్ ఉంది. బట్ ప్రయత్నం కంపల్సరీ, అది ప్రయత్నం చేయకపోతే మాత్రం మన ఫ్యూచర్లో ఇదవుతాం. కొత్త కాన్సెప్ట్లు చెప్పినప్పుడు కొన్ని ఒక్కోసారి మనం అనుకున్నంత ఫలితం ఇవ్వవు, బట్ ఎప్పుడు కూడా ఆ ప్రయత్నం వేస్ట్ అవ్వదు. అది సినిమా అంటే ఒక లైఫ్ టైం మెమరీ కాబట్టి అది ఎప్పుడు ఏ సినిమా మనం ఎందుకు చేస్తే అది ఎలా హెల్ప్ అవుతుంది అనేది చెప్పలేం. అలా స్వాగ్ నాకు తెలిసి నా కెరీర్ మొత్తానికి ఫ్యూచర్లో ఎక్కువ హెల్ప్ అయ్యేది ఆ సినిమా అని అనుకుంటున్నాను. మీన్స్ ఆఫ్ యాక్టింగ్ అవ్వచ్చు, క్యారెక్టరేషన్ అవ్వచ్చు, లేకపోతే ఆ ప్లే అలాంటి స్క్రీన్ ప్లేలో ఉండటం వల్ల అయ్యి ఉండొచ్చు. అంటే 5 పాత్రలు ప్లే చేయడం వల్ల ఎక్కడన్నా కొంచెం ఆడియన్స్ కన్ఫ్యూజ్ అయ్యారేమో అన్న థాట్ ప్రాసెస్ ఉంటుంది ఎప్పుడైనా? అది కొంచెం ఉందండి. బట్ మేము ఏం చేసామంటే 5 పాత్రలతో పాటు 5 పాత్రల కంటే ఒక పెద్ద కథ చెప్తాం. కథ పెద్దదైపోయేసరికి అంత కథ ఎందుకు అనే ఇది కూడా అనిపించింది కొంతమందికి. బట్ 5 క్యారెక్టర్లు ఇప్పుడు నేనే చేసేయాలని చేసింది కూడా కాదు. అది 5 క్యారెక్టర్లు కూడా నాకు అసిత్ నాతో ఎందుకు చేయించాడంటే ఒక ఫ్యామిలీ అన్నప్పుడు ఒకేలా పోలికలు కొంచెం ఉంటాయి కదా, అది సో ఇలా పెట్టేస్తే మనకు అయిపోతుంది కదా అన్నట్టు అనుకున్నాం. అండ్ దట్టు ఆ ఏజ్ క్యారెక్టర్లో ఉన్న క్యారెక్టర్ ఆర్టిస్ట్ని పట్టుకోవడం కూడా చాలా కష్టం. మాకు అన్ని రోజులు డేట్లు అన్నీ కూడా ఇబ్బంది అనేది ఒకటి. ఇది తర్వాత చెప్పింది నాకు, ఇన్ని లేకుండా మొత్తం అన్నీ మీరు ఎలాగా ఏదన్నా చేయగలుగుతారనే కాన్ఫిడెన్స్తో చేయించాను అని చెప్పాడు నాకు. సో ఓకే, అంటే ఒక కామెంట్ వినబడింది ఏంటంటే నటుడిగా ప్రూవ్ చేసుకున్నాడు శ్రీ విష్ణు. అయితే కొంచెం అన్ని పాత్రలు తనే ప్లే చేయడం వల్ల కొంచెం ఆడియన్స్కి కన్ఫ్యూజన్ క్రియేట్ అయింది. అది కాకుండా అంటే ఇప్పుడు ఎప్పుడైతే విభూతి క్యారెక్టర్ ఇంటర్వెల్లో వచ్చిందో ఆడియన్స్ దే ఫెల్ట్ ద హై. సడన్ గా ఒక్కసారిగా ఆటోలో నుంచి అలా దిగేటప్పటికి ఇక్కడ సైడ్ సింగర్ క్యారెక్టర్, ఇక్కడ ఇవన్నీ ఒకేసారి వచ్చినప్పుడు ఆడియన్స్ ఫెల్ట్ ద హై. అయితే అది కంటిన్యూషన్ లో ఎప్పుడైతే ప్రొలాంగ్ అయిందో అక్కడ కొంచెం దెబ్బతిన్నదేమో అనిపించింది అనమాట. సో మీకు ఈ సినిమా పోస్ట్ అసెస్మెంట్ ఏంటి అసలు? పోస్ట్ సినిమా అసెస్మెంట్ ఏమి లేదండి. మేము ఏమనుకున్నాం, ఇంచుమించు కాదు, నేను హర్షిత్ మా ప్రొడ్యూసర్ మేము ఏమనుకున్నాం అదే, ఇది గ్రేట్ అటెంప్ట్, దీని వరకు ఓకే, పీపుల్ జనం ఎంతవరకు రెడీగా ఉన్నారా అర్థం చేసుకోవడానికి అనేది ఒక చిన్న క్వశ్చన్ మార్క్ అందరికీ ఉంది. అప్రిసియేషన్స్ వస్తాయి, అవార్డ్స్ వస్తాయి, ఇవన్నీ ముందే అనుకున్నాం. బట్ ఆ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఆ సినిమా తాలూకు ప్రిపరేషన్లో నేను ఎక్కడో ఏదో మిస్ అయ్యాను అయితే అనిపించింది. నేను ఏమనుకునే ఉండంటే సినిమాలో ఎంత బోల్డ్ ట్విస్టులు, బోల్డ్ మెటీరియల్ ఉన్నా కూడా థియేటర్కి వచ్చేగా చూపిస్తేనే ఎక్కువ హై ఉంటుందని అపోహలో నేను ముందుకు వెళ్ళిపోయాను. ఆ సినిమా తర్వాత నాకు అది తెలిసింది. ఏముందన్నది ముందు చెప్పేయటమే, దాయకూడదు అనేది నాకు క్లారిటీ వచ్చింది ఆ సినిమా తర్వాత. అంటే ఒక్కొక్క సినిమా ఒక ఎక్స్పీరియన్స్ వస్తుంది కదా, సో ప్రిపరేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అని ఆ సినిమా బట్టి కూడా ప్రిపరేషన్ సింగిల్ గా అంత ప్రిపరేషన్ అవసరం లేదు. ఎంటర్టైనర్ ట్రైలర్ నుంచి కూడా అద్భుతమైన కథ ఉంటుంది, ఇప్పుడు దీంట్లో అద్భుతమైన స్క్రీన్ ప్లే ఉంటుందని ఊహించరు, కామెడీ ఉంటుందని వచ్చేస్తారు. కామెడీ ఉంటుందని వచ్చిన వాళ్ళు 100% మంచిగా ఎంజాయ్ చేసి వెళ్తారు. అక్కడ వరకు నేను 100% గ్యారెంటీ. అయితే మీరు ఆ 5 క్యారెక్టర్స్ ప్లే చేయడం అంటే కూడా నాకు బాగా కనెక్ట్ అయిన థింగ్ ఏంటంటే స్వాగ్లో ఆ ఫెమినిటీని ఈ మిసాజినీని రెండు బ్యాలెన్స్ చేస్తాను. అంటే ఆ కొడుకుని కొట్టే సీక్వెన్స్ లో కానీ ఎందుకురా నీకు నువ్వు ఇప్పుడు ఇక్కడ స్నానం చేయను అన్నట్లుగాను ఇవన్నీ ఇచ్చినప్పుడు ఎంత అయితే క్రూరత్వం ఉంటుందో ఈ విభూది అనే క్యారెక్టర్ ప్లే చేసినప్పుడు కూడా అంటే అమ్మాయిలు అంటే ఇలా ఉండాలి కదా ఇవన్నీ. సో ఇప్పుడు మీరు ఈ మిసాజినీని ఈ ఫెమినిటీని రెండింటిని బ్యాలెన్స్ చేస్తున్నప్పుడు సో మీకు మీరు తీసుకున్న ఇన్పుట్స్ ఏంటంటే ఇప్పుడు మీ వైఫ్ నుంచి కానీ లేదంటే మీ చుట్టూ ఉన్న వాళ్ళ దగ్గర నుంచి కానీ వీళ్ళు తీసుకున్న రిఫరెన్సెస్ ఏంటి ఆ సినిమాకి? యాక్చువల్లీ టు బి ఫ్రాంక్ రిఫరెన్స్లు కూడా ఏం తీసుకోలేదండి. ఆ సినిమా నాకు కట్ చెప్పినప్పుడు నాకు అంటే ఏంటి ఇది నేను చేయగలుగుతానా, నువ్వు నమ్ముతున్నావా అంటే 100% మీరు చేస్తే ఇది చేస్తా లేకపోతే చేయను అన్నాడు. అంత కాన్ఫిడెంట్గా ఉన్నావు, నేను చేసేయగలుగుతాను. అయితే నాదో రిక్వెస్ట్, ఈ సినిమాకి ముందు నేను ట్రయల్ షూట్ చేయను,
చాలా గెటప్లు ఉన్నాయి కాబట్టి కాస్ట్యూమ్ ట్రయల్స్, లేకపోతే లేడీ గెటప్, మేకప్, లేడీలా తయారయ్యి నేను చేయను. చేస్తే డైరెక్ట్ షూట్కి వెళ్ళిపోవటమే. నేను ముందు చేసి మళ్ళీ అది షూట్ అవ్వలేదని నేను ఫీల్ అయ్యి ఈ ఆలోచనలు రానివ్వద్దు. ఈ సినిమాను ఒక పాజిటివ్ మైండ్తో చేద్దాం అనుకుంటున్నాను. ఏదైతే అదే, అంతేగాని ముందే నేను చూసుకుని దీనికంటే ఇలా ఉంటే బాగుండు, అలా ఉంటే బాగుండు అవ్వకూడదు అని అసలు ఆ సినిమాకి ఇలా ఉంటుంది అని బొమ్మలు ఉన్నాయి, కానీ నా బొమ్మలతో ఏం పెద్ద ప్రయోగాలు చేసుకోలేదు. మేము డైరెక్ట్ ఇప్పుడు విభూతి క్యారెక్టర్ లేడీ వేసినప్పుడు అసలు ఎలా ఉంటుందో చూసుకోవాలి కదా, లేకపోతే రివర్స్ అయితే ఎగిరిపోతాం, మొత్తం ఇదైపోతుంది. అదొకటి భయం ఉండి నేను అది మాత్రం చచ్చిన నువ్వు నన్ను నమ్ము బాగుంటాను దాంట్లో, మనం ముందు మాత్రం చెయ్యొద్దు, ఏమో తేడా వస్తే మళ్ళీ మనం ఎంచుకోలేము, చేయలేము, ధైర్యంగా చేయలేము. అర్థంలో కూడా చూసుకోలేదు ఆ పాత్ర చేసిన అన్నాళ్ళు వాంటెడ్లీ. ఎందుకంటే మళ్ళీ మారిపోతాను నేను అర్థంలో చూసుకుంటే, మళ్ళీ నేను గుర్తొచ్చేస్తాను కదా. కాకపోతే చూసినప్పుడు ఎక్స్ప్రెషన్స్ తెలిసిపోతాయి కదా, యాక్ట్ చేసేటప్పుడు ఆర్టిస్టులు వీళ్ళందరూ. రీతు వర్మ హీరోయిన్, నాకు మా ఫస్ట్ సినిమా కూడా కలిసి చేసాం. తను వెరీ ఓపెన్గా చెప్పిన చాలా బాగుంది గెటప్, చాలా బాగుంది అంటే ఓకే అనుకున్నాం. తర్వాత మీరా గారు ఇలా స్లోగా ఒక్కొక్కళ్ళు వచ్చి చూసి చెప్పేసరికి ఓకే ఇదేదో వర్క్ అవుతుంది అనమాట, కాన్ఫిడెన్స్ వచ్చింది. నేను సెట్లోనే కూర్చుని ఉండేవాడిని, చాలా మంది వచ్చేవారు చూసేవారు, నేనని అనుకునేవారు కదా అనమాట. సో వెరీ గుడ్. అంటే ఒక పక్క చిరంజీవి గారి షూటింగ్ అవుతుందండి, ఒక పక్క బాలయ్య బాబు గారిది భగవత్ కేసరి, ఇది వాళ్ళ పేరు వేరే, తర్వాత బోలాశంకర్ అనమాట. సో ఇక్కడేమో సాహు గారు ప్రొడ్యూసరు, హరీష్ ఫ్రెండ్స్, ఇటేమో అనిల్ గారు మా సామస్వర్గంలో తర్వాత సినిమా అది ఫ్రెండ్స్. సో పెద్ద హీరోల సినిమాలు కదా, ఫ్రీగా సెట్లో తిరగలేరు కదా వాళ్ళ సెట్లో, అంతా హడావిడి ఉంటుంది కదా, రిలాక్స్ అవ్వడానికి నా సెట్కి వచ్చేవారు. నా సెట్కి వచ్చి ఇక్కడ కూర్చొని మీటింగ్ అంతా అయ్యేది, ఎడైనా వస్తా అంటాడు ఇంకా రావట్లేదు ఏంటి అని కూడా నేను వేరే పక్కన కుర్చీలో కూర్చొని చూస్తూ ఉండేవాడు. మధ్య వాళ్ళు చూసేవారు కానీ గుర్తుపెట్టేవారు కాదనమాట. అలాగా బాగుంది ఆ ఎక్స్పీరియన్స్. ఓకే, సో మోర్ ఆఫ్ మంచి ఎక్స్పీరియన్స్. ఓకే, అయితే పోస్ట్ రిలీజ్ కూడా మీరు సక్సెస్ మీట్లో కానీ లేదంటే ప్రెస్ మీట్స్లో కూడా మాట్లాడుతూ చెప్పారు, అంటే రివ్యూస్ అనేవి వస్తూ ఉంటాయి, లైక్ వి యాక్సెప్ట్ ద రివ్యూస్ అని చెప్పేసి అన్నారు. సో ఇప్పుడు ప్రెసెంట్ కూడా అదే మైండ్ సెట్తో ఉన్నారా, లైక్ రివ్యూస్ విషయంలో కానీ? రివ్యూస్ మీద నాకు ఎప్పుడు అంటే ఆ మూమెంట్కి ఆ రోజు బాధపడతాం కానీ మనం ఇదవుతాం, కానీ రివ్యూ సిస్టమ్ ఇదంతా ఆపటం లేకపోతే ఏదో చేసేద్దాం అది ఇంపాసిబుల్ థింగ్. నేను ఇంకా మీరు ఏమన్నా చెప్పగలుగుతారా దాని మీద అంటే చిన్నప్పటి నుంచి అన్నీ పెరుగుతూ వచ్చినాయి. అంటే మన ఇండియన్ రూపీ వాల్యూ పెరుగుతూ వచ్చింది, మన వాల్యూ పెరుగుతూ వచ్చింది, మన వయసు పెరుగుతూ, అన్నీ పెరుగుతున్నాయి. ఆ రేటింగ్ నెంబర్లు కూడా 5 కాకుండా 100కో 50కో వేస్తే బాగుంటుంది. అంటే 5కే వేస్తుంటే తెలియట్లా నాకు, అన్నీ 5కే వేసే బదులు మార్కులు ఆ టెస్ట్ ఏదో కొంచెం 50 మార్కులకో 75 మార్కులకో 100 మార్కులకో అలా పెంచితే వాళ్ళు కూడా ఎక్కువ స్కోర్ వేయడానికి బాగుంటుంది. అనాలిసిసే కదా, దీనివల్ల ఏముండదు. ఇప్పుడు క్రికెట్ మ్యాచ్ అయినా కూడా అయిపోయినా కూడా ఓడిపోయాక లేకపోతే గెలిచాక అనలిస్టులు కూర్చుని ఏవో చెప్తూ ఉంటారు. జరిగిపోయింది అది ఆల్రెడీ, అనలైజ్ చేసుకుని నెక్స్ట్ దానికి ఎలా ప్రిపేర్ అవ్వాలనేది చూసుకోవాలంతే. ఇప్పుడు రివ్యూ వచ్చినా అది పర్సనల్ ఒపీనియన్, ఎవరి ఒపీనియన్లో మనం ఆపలేం. వాళ్ళు చెప్తారు, వాళ్ళు చెప్పే దాంట్లో కొన్నిసార్లు కరెక్ట్ ఉంటాయి, కొన్నిసార్లు మనకు నచ్చకపోవచ్చు. బట్ అందరూ ఒకటే చెప్తున్నారంటే కనుక ఏదో ఉండొచ్చు, దాని నుంచి ఏమైనా కరెక్షన్ చేసుకోవచ్చు, మనకు ఛాన్స్ ఉంది. ఆ మార్క్ ఆ ఏసీది ఏదో కొంచెం ఎక్కువ మార్కులకి వేస్తే బాగుంటుందని నా పర్సనల్ ఉద్దేశం. ఇది ఒకసారి ట్రై చేస్తే చాలా బాగుంటుందండి, చాలా బాగుంటుంది, ట్రై చేయొచ్చు. అంటే ఈ రివ్యూస్ నుంచి మీరు ఏమైనా ఇన్పుట్స్ తీసుకుంటారా చదివిన తర్వాత? లేదు, 100%. అంటే అందరూ ఒకటే చెప్తున్నారంటే అంతే కదా. ఇప్పుడు ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ సినిమా కన్నా మీరు పాజిటివ్ రాస్తారు, నెగిటివ్ రాస్తారు. ఎంత మీరు చెప్పండి, నెగిటివ్ రాయకుండా ఏ సినిమా కూడా ఉంటుంది. బాహుబలి కూడా పాజిటివ్స్ నెగిటివ్స్ అని రాస్తారు. సినిమా అయిపోయిన తర్వాత మేము చేసేది ఉండదు, జస్ట్ అది చూసుకుంటాం. అందరూ ఒకటే చెప్తున్నారు అనుకోండి, అందరూ ఒకటే చెప్తున్నారంటే ఓకే, దాంట్లో ఏదో మిస్టేక్ అయ్యింది, దేనివల్ల అయింది చూసుకోవటం. ఇప్పుడు చూసుకుని నెక్స్ట్ సినిమాలో అప్లై చేస్తే అది వేరే జోనర్, సంబంధం ఉండదు. బట్ మనకు తెలుసుకుంటే ఒక సాటిస్ఫాక్షన్, అది ఎప్పుడన్నా హెల్ప్ అవ్వచ్చు. నాకు ఇప్పుడు ఇది
స్వాగ్కి నేను ముందు సరిగ్గా ప్రిపేర్ చేయలేకపోయాను అనేది తెలిసింది కాబట్టి ఈసారి నేను అటెంప్ట్ చేసినప్పుడు ఫస్ట్ నుంచి ప్రిపేర్ చేస్తాను ఆ సినిమా, ఫస్ట్ నుంచి ప్రిపేర్ చేసి తీసుకొస్తాను. సూపర్. అయితే మీది అండ్ వెన్నెల కిషోర్ గారిది అసలు క్రేజీ కాంబినేషన్. సామధోరణలో ఆ కులశేఖర్ అనే క్యారెక్టర్ వ్యవస్థంగా పేలింది అసలు. సో అది దట్టు ఓన్లీ సెకండ్ హాఫ్ లో వచ్చే క్యారెక్టర్ అది. ఇప్పుడు ఈయన ఫస్ట్ హాఫ్ నుంచి ఉంటారు కాబట్టి సో ఏ స్థాయి ఫన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అట్ ద సేమ్ టైం ఇప్పుడు మీ ఇద్దరి మధ్య ఈ షేరింగ్ అనేది ఇప్పుడు ఆయన పంచులు ఆయనకు ఉంటాయి, మీ బాడీ లాంగ్వేజ్ కానీ మీ మేనరిజమ్స్ కానీ మీకు ఉంటాయి. సో ఇద్దరి మధ్య ఆ కమ్యూనికేషన్ ఎలా ఉంటుంది ఒక స్పెసిఫిక్ సీన్ కానీ ఏదైనా పంచులకు కానీ? ఈ సినిమా మేము ఇద్దరం ఈక్వల్ అండి, హీరోలు. సెకండ్ హీరో సెకండ్ కాదు, ఇద్దరం హీరోలు. ఇద్దరు హీరో, ఫస్ట్ సెకండ్ లో ఏం లేవు, ఇద్దరం హీరోలే. నాది వెన్నెల కిషోర్ గారు కాంబినేషన్ కోసం ఈ సినిమా తర్వాత డెఫినెట్గా ఎదురు చూస్తారు. మళ్ళీ ఎప్పుడని విపరీతంగా ప్రేమిస్తారు. నాకు బెస్ట్ నా టైమింగ్ని బెస్ట్గా ఎలివేట్ చేసుకోవడానికి చాలా హెల్ప్ అయ్యారు ఆయన. చాలా సీనియర్ అండ్ చింపేశారు ఆయన ఈ సినిమాలో. వెన్నెల కిషోర్ గారు ఆల్రెడీ బోల్డ్ చేశారు, ఆల్రెడీ ప్రూవ్డ్ ఆయన కనిపిస్తేనే అవుతారు అందరూ. ఇది చాలా మారుస్తుంది. ఎందుకంటే వెన్నెల కిషోర్ ఈ మధ్య కాలంలో కొంచెం ఆయన కంప్లీట్ ఫన్ అనేది మిస్ అవుతుంది. ఎందుకంటే ఆయన ఏదో జస్ట్ ఒక 10 minutes క్యారెక్టర్స్, చిన్న క్యారెక్టర్స్. సో రీసెంట్ గా సారంగపాణిలో ఆయన కామెడీకి జనాలు చాలా ఎంజాయ్ చేశారు. చాలా రోజుల తర్వాత వెన్నెల కిషోర్ కంప్లీట్ గా యూజ్ చేసుకున్నారు. సో ఈ సినిమా అంతకు మించి ఖచ్చితంగా ఉంటుందని చెప్పి ఈ మధ్యన ఒక 10 సంవత్సరాల్లో ఇది ఆయనకి వన్ ఆఫ్ ద బెస్ట్ అవబోతుంది. ఆయన ఫస్ట్ హాఫ్లో ఒక 2 బ్లాకులు, సెకండ్ హాఫ్లో బ్లాకులు, సినిమా అంతా ఎంటర్టైన్మెంటే. ఎస్పెషల్లీ ఆయన్ని మేము పర్ఫెక్ట్గా వాడుకున్నాయి. ఫస్ట్ హాఫ్లో 2, సెకండ్ హాఫ్లో 2 బ్లాక్ సీక్వెన్స్లు ఉంటాయి, ఒక 10 నిమిషాల సీక్వెన్స్ల కింద. అంటే ఇటు 20 అవి బ్లాస్ట్ అంటే మామూలు బ్లాస్ట్ కాదు, మీరు చూస్తారుగా. ఎస్పెషల్లీ ఇవి మాత్రం అదిరిపోతాయి అన్నమాట, అదిరిపోతాయి చాలా. అందులో లొంగి సీక్వెన్స్ ఒకటి, అదొకటి. ఎందుకంటే చాలా మంది మీ టీం కూడా అసలు ఆ సీక్వెన్స్ ఎవరు సీట్లో కూర్చోరు అన్నట్లుగా చెప్తారు. అసలు ఆ సీన్ పగిలిపోతుంది. ఓకే, మీరు ఇప్పుడు ఈ సినిమాతో స్పెసిఫిక్ గా ఇద్దరు జెన్జీ హీరోయిన్స్ తో నటిస్తున్నారు, శర్మ, ఇవానా. సో ఇప్పుడు అంటే మీరు ఇప్పుడు మీ జనరేషన్ కి, మీరు 80s జనరేషన్ కి ఇప్పుడు ఈ వీళ్ళని అర్థం చేసుకోవడం కానీ, లేదంటే వీళ్ళ జనరేషన్ వర్డ్స్ కొన్ని ఉంటాయి. ఇప్పుడు వాళ్ళు ఈజీగా మాట్లాడే కొన్ని పదాలు కానీ ఇవన్నీ కూడా కొంచెం ఇంటర్ప్రిటేషన్ మనకి ఇబ్బంది కనిపిస్తుంది. సడన్ గా రిజ్ అంటారు, టీబీఏ అంటారు, టీబీహెచ్ అంటారు, అసలు అలాగా అర్థం కాదు. సో ఇప్పుడు ఈ సినిమాలో కంపల్సరీ అవి ప్రొజెక్ట్ చేయాల్సిన సిచ్యువేషన్ కూడా వస్తూ ఉంటుంది. ప్రొజెక్ట్ చేసాం, దానివల్ల అక్కడక్కడ మళ్ళీ ఈడు అనుకుంటారు. అలా అనుకోవద్దు, పర్ఫెక్ట్గానే ఇప్పుడు జెన్జీ వాడే కోడ్ లాంగ్వేజ్లు ఒక మంచి టైంలో వాడాను. అవి వాళ్ళకి అర్థం అవుతాయి. మన పెద్దవాళ్ళు అదే ఈ పెద్ద బ్యాచ్ అంత మాత్రం ఏంటి ఏమన్నాడు, అదే అన్నాడు, ఇదే అన్నాడు అన్నట్టు అనుకుంటారు అంతే. ఓకే, అంటే వాళ్ళ నుంచి మీకు లెర్నింగ్స్ ఏంటి? అంటే నేను కొంచెం నాది ఆల్ఫా జనరేషన్తో మిక్స్ అయిపోయిన బ్యాచ్ అండి నేను. అంటే అక్కడ వరకు కూడా ట్యూన్ అయిపోయి ఉన్నాను నేను, అంత ఫ్రెష్గానే ఉంటాను. సో పర్లేదు. నేను ఫస్ట్లో షాక్ అయ్యేవాడిని, వాళ్ళు సాస్ట్లో వాళ్ళ ఇది చూసి. ఇప్పుడు అలాగే ఉన్నారు, అందరూ అలాగే ఉన్నారు, ఏం చేయలేము. నేను వాళ్ళతో అంటే ఇప్పుడు నా ఫ్రెండ్స్ అందరూ ఆ బ్యాచ్లో కూడా ఉన్నారు. సో అమ్మ ఏంటి వాళ్ళు మొత్తం అసలు నిద్ర పడుతుంది మనం కరెక్ట్గా ఆలోచిస్తే. ఏంటి ఇలా ఉన్నారా వాళ్ళు అని చూస్తే ఒక రకంగా హ్యాపీ. మనం ఇప్పుడు కూడా అలా చేయలేకపోతున్నాం, అలా అనలేకపోతున్నాం, అలా ఇది అవ్వలేకపోతున్నాం అనుకుంటున్నాం. వాళ్ళు అప్పుడే అన్నీ చాలా ఫాస్ట్గా అన్నీ చూస్తున్నారు, టూ ఫాస్ట్. ఓకే శ్రీ విష్ణు, లైక్ బిఫోర్ క్లోజింగ్ దిస్ అప్, అంటే ఒక యాక్టర్కి ఒకే రకమైన పాత్రలో చేయకూడదను, అలాగే ఒకే రకమైన ప్రొజెక్షన్ తన మీద ఉండకూడదు. అంటే శ్రీ విష్ణు కామెడీ సినిమాలు మాత్రమే చేయగలడు, లేదంటే శ్రీ విష్ణు ఈ తరహా పాత్రలు మాత్రమే చేయగలడు అన్న ఒక ముద్ర పడకూడదు అని చెప్పేసి తప్పిస్తారు. ఇప్పుడు ప్రతి యాక్టర్ రకరకాలుగా ప్రూవ్ చేసుకోవడానికి ట్రై చేస్తూ ఉంటారు. అయితే మీ విషయంలో కొంచెం అంటే ఒక నటుడిగా సక్సెస్ అయ్యారు ఖచ్చితంగా, కానీ ఒక బాక్స్ ఆఫీస్ సక్సెస్ దగ్గర, లేదంటే అందరి దగ్గర యాక్సెప్టెన్స్ విషయంలో కొంచెం అది అక్కడక్కడ తిప్పికొట్టింది కదా. సో స్టిల్ అంటే ఆ ప్రయోగం చేసి ఐ వాంటెడ్ టు ప్రూవ్ మై సెల్ఫ్ అని చెప్పేసి ఆ మైండ్ సెట్ ఇంకా ఉండిందా, లేదంటే లేదు ప్రస్తుతాన్ని రిస్క్ చేయకూడదు అని చెప్పేసి కొంచెం ఏమన్నా మీకు కంఫర్ట్ జోన్లో లేదంటే మీ ఫెమిలియర్ జోన్లో మాత్రమే గోయింగ్ ఫార్వర్డ్ వెళ్ళాలనుకుంటున్నారా? అలా సెపరేట్ ప్లానింగ్ ఇదంతా ఎందుకంటే సినిమా అనేది టీం వర్క్ అండి. నేను ఒక్కడినే ఒకటి ఆలోచించేసి నేను ఈ డైరెక్షన్లో వెళ్దామంటే నాకు నా డైరెక్షన్తో దొరికి టీంని పట్టుకునేసరికి ఇంకో 30 మంది వస్తారు ఆబ్వియస్లీ టైం వేస్ట్. సో అనవసరంగా టైం వేస్ట్ చేసుకోకుండా
నాకు వచ్చి వర్క్ నాకు ఏదైతే నచ్చిందో ఆ వర్క్ని చేసుకుంటానే హ్యాపీగా వెళ్ళిపోవటం. ఏది మన చేతుల్లో ఉండదు. సో రేపు ఏదో అనే దానికంటే కూడా ఇవాళ మనకు నచ్చింది చేసుకుంటున్నాం లేదా అనేది ఎక్కువ చూసుకుంటా. ఇంక రిజల్ట్లు అయ్యి అంటారా, పెద్ద నాకు రిజల్ట్ మారిపోయినా ఇలాగే ఉంటాను, రిజల్ట్ రివర్స్ అయినా ఇలాగే ఉంటాను కాబట్టి పెద్ద నాకు అవి ఫరక్ పడవు. అంటే నాకు మైండ్లోకి ఎక్కించుకొని కూడా. సూపర్. అయితే ఇప్పుడు ఆడియన్స్ మైండ్ సెట్ కొంచెం మారింది. అంటే ఇప్పుడు ఒక నాని లాంటి ఒక యాక్టర్ నుంచి ఆ స్థాయి బ్లడీ యాక్షన్ అనేది ఎక్స్పెక్ట్, అంటే జనాలు ఎంజాయ్ చేయరేమో చూడరేమో అనే సిచ్యువేషన్ మారిపోయి ఆ సినిమాకు ఇప్పుడు వచ్చిన ఓపెనింగ్స్ కానీ కలెక్షన్స్ కానీ చూస్తే ఓకే జనాలు యాక్సెప్ట్ చేస్తున్నారు. అది ప్రీవియస్లీ మార్కో సినిమాతో కూడా అది మలయాళం ఇండస్ట్రీ కానీ అదర్ ఇండస్ట్రీస్లో కానీ ప్రూవ్ అయింది. సో ఇప్పుడు మీరు ఏదైనా కొత్తగా ట్రై చేయడానికి లేదంటే ఈ టైప్ ఆఫ్ బ్లడీ యాక్షన్ మూవీస్ కానీ ట్రై చేయడానికి కొంచెం ఏమైనా ఆసక్తి చూపించగలుగుతున్నారా? ఆ నమ్మకం వచ్చిందా, కాన్ఫిడెన్స్ అని పెరిగిందా దీంతో? ఎందుకంటే ఇప్పుడు చేయలేదు మీరు ఆ రేంజ్ హింసాత్మక చిత్రాలు మీరు ఎప్పుడు కూడా. ఏమో నాకు కొంచెం అలాంటివి కొంచెం ఒక భయమే కొంచెం. అంటే పర్సనల్ కూడా చూడరా అలాంటి సినిమాలు? నాకు కొంచెం చూడలేను బేసిక్గా. చూడలేనప్పుడు చేయటం కూడా భయమేనేమో, ఏమో అది ఎక్స్పీరియన్స్, అది చెప్పలేము. అంటే ఇప్పుడు నేను ఫీమేల్ క్యారెక్టర్ చేసి నేను ముందు ఎప్పుడు చేయలేదు, బాగా చేశాను అన్నారు అందరూ. అలా ఏమో చేయగలుగుతానేమో కానీ ఇప్పుడైతే నా దగ్గర ఉన్న స్క్రిప్ట్లు అయితే అలాంటివి లేవు. సో గ్లాడియేషన్. సో ఆల్ ది బెస్ట్ ఫర్ సింగిల్. సో ఈ సినిమా సింగిల్తో మీరు ఇంకాస్త మీ అంటే నాట్ రైట్, అంటే మైట్ నాట్ బి ద కరెక్ట్ వర్డ్, ఈ టైర్ 1 టైర్ 2 అనేది నమ్మరు మోస్ట్లీ, ఇట్స్ ఫేక్ థింగ్ అని చెప్పేసి కూడా అంటారు చాలా మంది. నేను ట్యూబ్లెస్. సో అంటే మీతో ప్లస్ పాయింట్ ఏంటంటే, అంటే ఒక యాక్టర్గా మీరు ఎక్కువ సినిమాలు చేస్తే కనుక ఆడియన్స్ ఆర్ రెడీ టు రిసీవ్ ద ఫిల్మ్స్. సో ఇప్పుడు ఏమైపోతుందంటే చాలా మంది, ఇప్పుడు నాని కూడా అంతకుముందు ఇయర్లీ ఒక 2-3 మూవీస్ చేసి ఆయన కూడా సంవత్సరం ఒకటి చేయాల్సి వచ్చింది. అది బికాస్ ఆఫ్ స్కేలింగ్ అవ్వచ్చు, లేదంటే పాన్ ఇండియన్ మార్కెట్ అవ్వచ్చు. బట్ మీకు స్కోప్ ఉంది స్టిల్. లైక్ శ్రీ విష్ణు అంటే జనాలు యాక్సెప్ట్ చేస్తారు. సో కొంచెం ఇప్పుడు ఈసారి నుంచి కొంచెం ఆ స్పీడ్ పెంచి కొంచెం ఇంకా బెటర్ బడ్జెట్ మూవీస్, బెటర్ కాన్సెప్ట్ ఫిల్మ్స్ ఇంకా మీరు చేయాలని చెప్పేసి ఒక చిన్న ఆశ అన్నమాట. అంతే. థ్యాంక్ యూ.